గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఈరోజు పౌర్ణమి, అందులో ప్రత్యేకంగా గురు పౌర్ణమి. ఇంతకుముందు గురు పౌర్ణమి సందర్భాలలో చాలా మార్లు మనం మాట్లాడుకున్నాము. అందులో గురువుని గురించి చాలా విషయాలు చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఈ గురు పౌర్ణానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అనే అది చాలామంది అంటుంటారు. దాన్ని సామెతగా వాడుతుంటారు. చాలా సందర్భాల్లో వింటుంటాం మనము. దాన్ని ఎందుకు అన్నారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకు అన్నారు పూర్వము అనేది మనం దాన్ని తీసుకొని కొంతమందికి దాని గురించి రాయమని కూడా చెప్పినా నేను వీలైతే రాయండి అని. కొంతమంది రాసినారు, కొంతమంది రాయలేదు. మీరు రాసినది ఎట్లన్నా ఉంది, మీ దగ్గర పెట్టుకొని మీరు చూసుకోండి. అంటే మేము చెప్పేదానికి మీరు రాసిన దానికి ఏమైనా తేడా ఉందా లేదా అని తెలిసిపోతుంది. మరి గురువు అని అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, దైవము అని. గురువుకు ప్రత్యేకమైనటువంటి అర్థము దేవుడు అని. మన దేవుడు కనిపించే మనిషినికి మనం దేవుడు అయితే కనిపించే మనిషిని గురువుగా మనం చెప్పుకుంటున్నాం కదా. మళ్ళీ అంటే దేవుడిని కనిపించే గురువుగా చెప్పుకోవచ్చునా అనేది ప్రశ్న వేసుకుంటే, దేవుడు కనిపించే గురువుగా తన అంశాన్ని పంపిస్తాడు అనేది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే దేవుడు అనేవాడు పూర్తి ఇక్కడికి రాకున్నా కానీ, అంటే కొంతమంది దేవుడు మనిషిగా పుట్టాడు అంటారు. దేవుడు అంతా మనిషిగా పుడతాడని నేను కూడా చెప్పలేదు. దేవుని అంశ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అంటే దాని శక్తి అనుకోండి, అంశ అనుకోండి. అంశ అంటే భాగముని, శక్తి అందులోని భాగమే కదా శక్తి కూడా. ఆ విస్తరించిన అంశ అనేది కొద్దిగా మానవ శరీరం ధరించి వస్తే దాన్ని గురువు అంటారు. అంటే అది దేవుడు కాదు కదా, మనిషి అంటారు. అంటే మేమేమంటామంటే, చిన్న ఉదాహరణ తీసుకొని, సముద్రం ఉంది, విశాలమైంది. సముద్రంలోంటి నీటి బిందువు బయటకు వస్తే అది చాలా స్వల్పమైంది. సముద్రం కొన్ని లక్షల మైళ్ళ చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంటుంది. అయినా కానీ చిన్న బిందువు దాంట్లో ఏ భాగానికి కూడా ఎంత లెక్క కూడా సరిపోదు. అంటే చాలా చిన్నగా ఉంటుంది. అయినా సముద్రము నీటి బిందువే, సముద్రంలో నీరే ఒక బిందువుగా బయటకు వచ్చింది. దాన్ని ఏమంటాము, నీరు అంటాం. సముద్రము అనం దీన్ని, కానీ సముద్రంలో ఉండే నీరే అంటాం దీన్ని. సముద్రంలో ఉండేది నీరే, ఇప్పుడు బయటకు వచ్చినది కూడా నీరే. నీరు కాదంటాం దీన్ని, కాదనరు. కానీ అక్కడ ఉండేది సముద్ర రూపంలో ఉంది, ఇక్కడ ఉండేది బిందువు రూపంలో ఉంది. దీన్ని సముద్రం అనము, దాన్ని బిందువు అనము. అట్లాగానే దేవుడు గురువుగా వచ్చినాడు అంటే దేవుని అంశ. ఇప్పుడు ఆ దేవునిలో కూడా గురువు అంశ ఉంది, విశాలమైన దేవునిలో గురువు అంశ ఉంది. ఒక శరీరంలో కూడా గురువు అనే అంశం ఉంది. అది గురువు అనేది అంతటా ఉండేటువంటిది, విస్తరించినటువంటిది. కానీ దీన్ని ఏమంటామంటే గురువే అంటాము, దాన్ని ఏమంటాము, దేవుడే అంటాము. విశాలంగా కనిపించుకోకుండా ఉండేదాన్ని దేవుడు గురువు అనం, కనిపించేదాన్ని దేవుడు అనం. కానీ రెండింటినీ కలిపి గురువు అనొచ్చు. అది గురువే, ఇది గురువే. అర్థమైందా? దాంట్లో ఉండేది నీరే, దీంట్లో ఉండేది నీరే. కానీ దీన్ని సముద్రం అనం, దాన్ని నీటి బిందువు అనం. అది విశాలంగా ఉంది కాబట్టి సముద్రం అంటాం, ఇది కొద్దిగా ఉంది కాబట్టి ఇది నీటి బిందువు అంటాం. ఆ రకంగా విశాలంగా ఉండే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి
పరమాత్మ శక్తి అంటే దేవుడు ఏదో కొంత అంశ వచ్చి అవసరం వచ్చినప్పుడు తన ఇష్ట ప్రకారము తన ఇష్టంతోనే అది వచ్చి పుడితే దాన్ని ఏమంటాము? మనిషిగా వచ్చి పుడితే దాన్ని ఏమంటాం? దాన్ని గురువు అంటాము. అదే దేవుడు మనిషిగా అంటే దేవుడు గురువుగా రావచ్చు, కానీ మనిషి గురువుగా ఎప్పటికి కాలేడు. మనిషి గురువు ఎప్పటికి కాలేడు. దేవుడు గురువుగా రావచ్చు భూమి మీదకి. దేవుడు మనిషి అవతారంతో మనిషి రూపంలో మనిషిగా రావచ్చు. అంటే దేవుడు అనేదానికంటే అక్కడ గురువే ఇక్కడ గురువే కదా. గురువు మనిషిగా రావచ్చు, మనిషి గురువుగా ఎప్పటికి రాలేడు. ఒక మనిషి పుట్టినటువంటి మనిషి ఎప్పటికీ గురువు కాలేడు. ప్రపంచంలో అంతటా వ్యాపించిన గురువు ఒక శరీరంలోకి చేరి తాను గురువు కావచ్చు. అంటే ఈడు మనిషి వాడు మనిషి అంటే మనిషే. వాడు వచ్చినోడు వీడు ఉన్నోడు ఎప్పటికి కాడు, వచ్చినోడు ఎప్పుడైనా అవుతాడు, వాడు గురువే. వచ్చినానికి ఉన్నోనికి ఇంత తేడా ఉంటుంది చూడు. కానీ వచ్చినోడిని ఉన్నోడిని ఎట్లా కనుక్కుంటాము అంటే ఎట్లా కనుక్కుంటావు? ఇప్పుడు అంతా ఒకటే రూపంలో ఉంటారు, దాన్ని అంతా మనుషులే. కానీ వచ్చినోడోడు ఉన్నోడోడు, మొదటి నుంచి ఉన్నోడోడు, అక్కడి నుంచి వచ్చినోడోడు, ఇక్కడిక్కడ తిరిగేవాడోడు. ఎట్లా చెప్తావు? ఇదంతా దొంగాటనట్టుంది, ఎవరికి అర్థం కాదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ఒక అతీతమైన శక్తి, ఎవరికి అర్థం కాని శక్తి, అది ప్రపంచమంతా వ్యాపించింది. గురువు అనేవాడు ప్రపంచమంతా వ్యాపించినాడు. తర్వాత ఒక శరీరంలో కూడా ఉండవచ్చు తనకి ఇష్టం వచ్చినప్పుడు. ఒక శరీరంలో ఉన్నప్పుడు మనిషిగా ఉంటాడు, శరీరం లేనప్పుడు విశాలంగా ఉంటాడు. విశాలంగా ఉన్నప్పుడు అతన్ని దేవుడు అంటాము, ఓ శరీరంలో ఉన్నప్పుడు గురువే అంటాం. అంటే విశాలంగా ఉన్నవాడు కానీ ఒక శరీరంలో ఉన్నవాడు కానీ గురువే. అంటే దేవునికి మారు పేరు గురువు. అంటే ఇప్పుడు ఈ గురువు అనేటువంటి దాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పినాం. అంటే విశాలంగా చూసుకుంటే ఏమవుతాయంటే రుకారో రూపవర్జితం. అంటే రూపం లేనటువంటి వాడు ఎవరు? విశాలంగా ఉన్నటువంటి వాడు. స్వల్పంగా ఉన్నటువంటి మనిషిని తీసుకుంటే గుకారో గుణావర్జిత అంటారు. అంటే ఇక్కడ గు అనే అక్షరం అక్కడ రు అనే అక్షరం తిరిగేసి చూస్తే రుగు కావాలి, కానీ గురువు అంటే గురు అన్నా రుగు అన్నా అట్టేసినా ఒకటే అవుతుంది అది. ఇక్కడైతే రూపం గుణాలు లేనటువంటి వాడు, అక్కడైతే రూపమే లేనటువంటి వాడు. ఇక్కడ రూపం ఉంది, గుణాలకు అతీతంగా ఉంటాడు. గుణాలు ఉంటాయి, గుణం పనిచేస్తున్నాడు, కానీ దానికి అతీతంగా ఉంటాడు. అక్కడ రూపమే లేనటువంటి వాడు. ఇప్పుడు రూపం లేనటువంటి వాడు కానీ గుణాలు లేనటువంటి వాడు కానీ గుణాలకు అతీతంగా ఉండేటువంటి వాడు కానీ ఏమంటాం మనం? అని గురువే అంటాం మనం. అందువల్ల అంటే మనం అక్కడి నుంచి ఎందుకు చెప్పుకోలే రుగుని గురువుని ఎందుకు చెప్తున్నాము అంటే అది ఇంకో సంవత్సరం చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన సందర్భం వచ్చింది కానీ చెప్పుకోవచ్చు పని వస్తుంది. ఇప్పుడు ఆ విశాలమైనటువంటి వాడు డైరెక్ట్ తెలియడు మనకు. విశాలంగా ఉండేవాడు ఎక్కడి నుంచి తెలుస్తాడు? చిన్న రూపం ఉంటే తెలుస్తాడు మనకు. కాబట్టి ఇక్కడి నుంచి గురువు అనాలి, అక్కడి నుంచి అనకూడదు, కానీ ఇక్కడి నుంచి గురువు అనాల. రువు అయినా గు అయినా రెండో ఒకటే, రుగు అయినా గురు అయినా రెండో ఒకటే. కానీ మళ్ళీ విశాలంగా ఉన్నటువంటి వాడే కదా స్వల్పమైన దాంట్లోకి వచ్చినది, అంటే ఒక శరీరంలోకి వచ్చినది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి ముందు ఆచరణ చెప్పుకొని తర్వాత ఈ ఆచరణ చెప్పుకోవచ్చు కదా. మనము ఒరిజినల్గా రుగునే కదా, అంటే రుగునే ఒరిజినల్గా, కానీ మనకు తెలుసు కదా. అది మనకు తెలిసింది ఎప్పుడు? ఆకారంలో ఉన్నప్పుడు ఆకారం మన జ్ఞానం చెబితే ఆ రు అనేవాడు తెలుస్తాడు మనకు. నోడు తెలిసేవాడు ఆ గుణాలకు అతీతంగా ఉండేటువంటి వాడు మనిషే తెలిసేది. కాబట్టి ఇక్కడి నుంచే మన ప్రయాణం. కాబట్టి మనం ఏమనల్లా? గురువునే అనల్లా. అంటే రుగు అనొచ్చు కదా, గురువుని ఎందుకు అనల్లా అని ఒక ప్రశ్న వేయచ్చు ఎవరైనా కానీ. అంటే గుకారస్య గుణాతీత రుకారో రూపవర్జితం అనేటువంటిది గురు అయితే రూపవర్జితమైనటువంటి వాడు, అంటే రూపం లేనటువంటి వాడు దేవుడే గురువు కదా. మళ్ళీ రూపం లేనటువంటి వాడే
ఓ రూపం ఉండేటువంటి వాడిగా వచ్చినాడు కదా తర్వాత అట్లా, అంతే కదా రూలు. రూపం లేనటువంటి విశాలంగా ఉన్నటువంటి వాడే రూపం ఉన్నవాడిగా వచ్చినాడు. వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమంటాడా, మనం ఓ మనిషి గురువు అంటాడు. మనం అంటే మనం గుణాతీతుడు కాబట్టి ఇతన్ని మనం గుణాతీతుడు అంటున్నాం. మన గుణాతీతుడు రూపవర్జితుడు ఇద్దరు ఒకటే. మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఒకటే కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాడు కాబట్టి రుగు అనొచ్చు కదా మనము. ఒరిజినల్ పేరు అదే కదా. అంటే ఒరిజినల్ పేరు మాత్రం వాస్తవం అదే. ఎందుకంటే అక్కడ రుగా ఉన్నాడు, ఇక్కడ గూగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చెప్పాలని రుగునే చెప్పాలా. కానీ మనకు తెలుసు కదా అది ఎక్కడి నుంచి తెలిసాడు మనకు. భూమి మీద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి కాడి నుంచే తెచ్చినాడు. అంటే గుణాలకు అతీతంగా వాని దగ్గర ఉండేవాని దగ్గర నుంచే మనకు తెలిసినది ఇప్పుడు రూ అనేవాడు. తర్వాత అంటే రూపం లేనటువంటి వాడు, రూపం లేనటువంటి దేవుడు తెలిసినది. కాబట్టి రూపం లేని దేవుడు తెలిసినది ఎక్కడి నుంచి తెలిసినాడు, ఇక్కడి నుంచి తెలిసినాడు. కాబట్టి మనం ఏం చేయాలా, మొదట గునే తీసుకొని మళ్ళీ రూనే చెప్పాలా. కాబట్టి గురు అనేటువంటి పదమే నిజమైన ఒరిజినల్ పదము. అర్థమైందా? మనం చెప్పాల్సింది అదే. దేవుడు చెప్తే గురు అన్నాడు, ఆయన రుగు అంటాడు. ఆయన మనం చెప్తే ఏమనాలా, గురు అనాలా. చూడండి, మన సైడ్ నుంచి చెప్తే ఏమనాలా, గురు అనాలా. ఆ సైడ్ నుంచి చెప్తే ఏమంటారు, రుగు అవుతుంది. కాబట్టి మనం ఆ సైడ్లో ఉండేవాళ్ళం కాదు. మనం ఉండేది అంతా ఈ సైడ్ నుంచి ఉన్నాం. మనం ఈ సైడ్ నుంచి మనం చెప్పాల్సింది. ఈ సైడ్ నుంచి మనం ఏం చెప్పాలా, గురువు అనే పదమే చెప్పాలా. ఇప్పుడు అర్థమైందా? గురువు అనేదానికి రుగు అనేదానికి అర్థమైంది. గురువు అనేదానికి అర్థం ఏమైంది, అర్థమైందా? మన దేవుడు అనేటువంటి వాడు విశాలంగా ఉంటూ ఆ విశాలమైనటువంటి వాడే ఒక శరీరం ధరించి వస్తే వాడిని మనము గురు అంటున్నాం. ఇప్పుడు ఈ రకంగా మనం మళ్ళీ ఈ గురువు లేని విద్య గుడ్డి విద్య అని మేము పిల్లప్పుడే విన్నాం. చాలా సంవత్సరాల క్రితం మేము 6వ తరగతి చదివేటప్పుడు ఈ మాట నేను బాగా జ్ఞాపకం ఉంది నాకు. ఎందుకంటే ఒక సందర్భంలో ఓ 30 రూపాయలకు ఒక చేతి గిడారని కొనుక్కున్నాను నేను. కొనుక్కొని దాన్ని ఏం చేసినానంటే, దానికి స్క్రూ డ్రైవర్లు లేవు కదా, స్క్రూ డ్రైవర్లు ఉండవు మన దగ్గర. అది మెకానికల్ దగ్గర దాని స్క్రూ డ్రైవర్లు ఉంటాయి. దాన్ని ఉడదీసి దాని చిన్న స్క్రూలు ఉంటాయి దాంట్లో, దాన్ని తీయాలంటే ఎట్లా అని ఒక బ్లేడ్ తుంచుకొని, బ్లేడ్ అయితే చిన్నగా ఉంటుంది, ಸ್ವಲ್ಪ కాదంటే సరిపోయేది, ఆ గాడిలోకి సరిపోయేటట్టుగా దానికి చిన్న ఒక దెబ్బకేసి కట్టి దాన్ని టైట్ దారం వేసి దాన్ని పట్టుకొని తిప్పినాం అన్నమాట. స్క్రూలు తిప్పి దాన్ని తీసినాం. అంటే సొంతంగా, అంటే దీని మెకానిజం ఏమి, అంటే ఇది ఎట్లా పని చేస్తూ ఉంది, ఏమి కథ, దీని రహస్యమే అసలు కాదు. వింతగా ఉండేది ఎంతగా తిరుగుతూ ఉంటే. ఎవరు లేరు తిప్పేవాళ్ళు, ఎట్లా తిరుగుతూ ఉంది అనేది పెద్ద ప్రశ్నగా ఉండేది అంటే చిన్నప్పుడు. మళ్ళీ దీని విషయం ఏమిటి అని దాన్ని తెలుసుకొని, అంటే సొంతంగా కదులుతుంది కదా అది, దాంట్లో నూనె పోయలే, కిరసనాయిలు పోయలేదు, ఏది పోయకుండా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అని మనం ఆలోచించి దాన్ని అంతా ఊడవెరికినాం అన్నమాట. ఊడవెరికి మనం స్వయంగా దీన్ని నేర్చుకోవాలా అని అప్పుడు ఏం చేసామంటే, దాన్ని స్వయంగా అన్ని ఊడవెరికి పార్ట్ పక్కన పెట్టి ముందు ఊడవెరికినది ఈడ పెట్టినాం, రెండో తూరు ఊడవెరికి మళ్ళీ అట్లా అన్ని గుర్తుగా పెట్టుకున్నాం. మళ్ళీ కూడా కనిపించినప్పుడు ఇక్కడి నుంచి కనిపించుకుంటూ పోవచ్చని, లేదా తికమక పడతాం కదా, గందరగోళం అవుతుంది, మెకానిజం అర్థం కాదు మళ్ళీ. కాబట్టి వాళ్ళు మెకానికల్ కొంతమంది ఏం చేస్తుంటారంటే దాన్ని గుర్తులు పెట్టుకుంటారు. కొత్తగా ఊడవెరికేటప్పుడు గుర్తులు ఊడవెరుకొని మళ్ళీ ఆ గుర్తుల ప్రకారం తగిలించుకుంటారు. మనం గుర్తులు పెట్టుకోకుండా సీరియల్గా పెట్టుకునే మనం. ఆ సీరియల్గా పెట్టుకొని దాన్ని ఏం చేసామంటే అన్నీ ఊడదీసి తగిలించుకుంటుంటే ఒకడు వచ్చి, ఇది ఏమిటి అంటే, ఇది నేను స్వయంగా నేర్చుకోవాలని చేస్తాను ఈ పని అని చెప్పినాం. అంటే చూడు, ఎంతనో నేర్చుకో, గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది, ఏడా నేర్చుకుంటే సరిపోయేది, నువ్వు సొంతం నేర్చుకోలేవు అని. ఎందుకు నేర్చుకున్నావే, వాళ్ళు నేర్పించి నేర్చుకునేది ఉంది. వాళ్ళు నేర్పించి వాడు ఎట్లా సొట్ట చెప్పి తిప్పింటే మనం అటు సొట్టగా తిప్పుతాం వాని ప్రకారమే. అట్లా ఏమిటో మనం కరెక్ట్ చూస్తే మనమే బాగా గాఢంగా నేర్చుకోవచ్చు కదా, తప్పేముంది దాన్ని అని మనం ఏం చేయాలంటే నేర్చుకునేదానికి సొంతంగా ప్రయత్నం చేసి దాన్ని ఊడవెరకడము తగిలించడం 2-3 తూర్లు చేసి తెలిగే దాని మెకానిజం అంతా అర్థమైపోయింది. వాడిని పిలిచి, నువ్వు చెప్పినావు కదా గురువు లేని విద్య గుడ్డి విద్య అని, 100 రూపాయలు తప్పు అని చెప్పినాం. ఎందుకంటే గురువు లేకుండా నేను నేర్చుకునే కదా, ఎవరు నేర్పించకుండా కానీ నేను నేర్చుకునే కదా. కానీ ఇది తప్పు 100 రూపాయలని ఆ రోజే నాకు 11 సంవత్సరాల వయసులోనే వాళ్ళు తిరిగి చెప్పడం జరిగింది. లేదా మామూలుగా ఎట్లయినా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే ఎట్లయినా అనేది వద్దు, ఇట్లా చెప్పు, నువ్వు నేను నేర్చుకున్నాను లేదా
ఇప్పుడు దీని మెకానిజం అంతా చెప్తాను, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎందుకు ఇట్లా తిరుగుతుంది, ఎందుకు నిమిషాలు తిరుగుతున్నాయి, ఎందుకు సెకండ్లు తిరుగుతున్నాయి, ఎందుకు గంటలు తిరుగుతున్నాయి, కరెక్ట్ టైం ప్రకారం ఎందుకు తిరుగుతుంది, దాని కంట్రోల్ ఎందుకు ఎక్కడుంది దీనికి అని చెప్తాను. ఇప్పుడంతా నీకు తెలుసుకునే కదా నేను. కాబట్టి గురువు లేకుండా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా గురువు లేరు కదా, నేను సొంతంగా నేర్చుకునే కదా. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది మాత్రం తప్పు అంటాడు. లేదు, ఒప్పు, కరెక్టే, అందరూ అంటున్నాడు దాన్ని అని ఆయన అంటాడు. అంటే అందరూ అంటున్నారు అనేది వద్దు, నేను ఒప్పుకోను. ఆ రోజు నేను ఒప్పుకోలేదు, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే ఒప్పుకోలేదు. తర్వాత కొంతకాలాన్ని చూసాం. అది ఈ కాలంలో మనం చూస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం సంగీతం నేర్చుకోలేదు, నేర్చుకోకుండా పాడగలుగుతున్నాడు. మరి గురువు లేకనే ఇప్పుడు సంగీతం ఇంకో చోట నేర్చుకోవాలంటే గురువు లేకుండా తన స్వయంగా అతనంతకదే నేర్చుకొని పాడేది. మళ్ళీ అతను ఇప్పుడు గురువు లేని విద్య కదా అది. 5 సంవత్సరాల పిల్లలే తబలా వాయించగలుగుతున్నారు, సంగీతం పాడగలుగుతున్నారు, కొన్ని అద్భుతమైన పనులు చేయగలుగుతున్నారు. అంటే ఇంకొక చోట పోయి నేర్చుకోకుండానే దాన్ని ఏమంటున్నామంటే మనం ఈరోజు జన్మ సంస్కారము అని అంటున్నాం. ఇంత జనంలో ఇటు చాలా ప్రావీణ్యుడేమో, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చేసినాయి పనులు అని మనం చెప్పుకుంటున్నాం. చాలా మంది అటు వాళ్ళు ఉన్నారు చూడు. అసలు ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో చూస్తే చిన్న పాప, 4 ఏళ్ళ పాప ఒక డ్యాన్స్ చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తుంది, అందరూ మెచ్చుకుంటారు. కానీ 4 ఏళ్ళ పాప డ్యాన్స్ చేయడం అంటే విచిత్రంగా ఉంది. ఎంత నేర్పించి నేర్చుకుంటారు? అదే 10 ఏళ్ళ నేర్పించినా నేర్చుకోలేడు. అది ఆటోమేటిక్గా లోపల నుంచే వస్తుంది. కాబట్టి సులభంగా ఆమె చెలుగుతుంది. ఇట్లా చాలామంది ప్రపంచ విద్యల్లో గురువు లేకుండానే నేర్చుకోగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విద్యను గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది ప్రపంచ విద్య సైడ్ మాత్రం, ఆ పక్కన మాత్రం ప్రపంచ విద్య పక్కన మాత్రం దీన్ని ఉపయోగించకూడదు. ప్రపంచ విద్యల్లో ఈ మాట చెప్తే పూర్తి తప్పు. గురువు లేకుండానే ఎన్ని విద్యలైనా నేర్చుకోవచ్చు. అంటే నేనే నేర్చుకున్నాను చాలా విద్యలు గురువు లేకుండా. ఎందుకంటే మాకు చదివించేవారు లేరు, నేర్పించేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు. అటువంటి సందర్భంలో మనం చాలా చోట్ల కొన్ని ప్రయత్నం చేసి మనం స్వయంగా నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. అంటే ఇంకొక వ్యక్తి ఉంటూ నేర్పించలేదు. విద్య అంటే తెలుసుకోదగినటువంటిది. విద్య అంటే ఏదైతే తెలుసుకున్నావో, అంటే కొత్తగా ఏదైతే తెలుసుకుంటున్నావో, ఏదైతే నేర్చుకుంటున్నావో దాన్ని విద్య అంటాం మనం. భగవద్గీతలో కూడా విత్ అనేటువంటి పదం వాడబడింది. సవేద విత్ అంటే సర్వవేదాలు తెలిసినటువంటి వాడు వీడు అని అర్థమైందా? విత్ అంటే ఆ విత్ అంటే తెలిసినటువంటి వాడు అని అర్థం. ఆ విత్ అనే పదం నుంచి విద్య అనే పదం పుట్టింది. విద్య అంటే నేర్వదగినటువంటిది, నేర్చుకున్నటువంటిది. ఏదైతే మనం నేర్చుకుంటామో, ఏదైతే మనం తెలుసుకుంటామో దాన్ని విద్య అంటాము. మళ్ళీ ఈ గురువు లేకుండానే ప్రపంచంలో ఇంకో వ్యక్తి లేకుండానే నేర్చుకునేటువంటి విద్యలు చాలా ఉన్నాయి. దానంతా గురువు లేని విద్య అంటాము. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది తప్ప రైట్ అంటే తప్పే. ప్రపంచ విద్యల్లో మేమేం చెప్తున్నామంటే అన్ని సైడ్లు తప్పని చెప్పలే నేను, ఒక సైడే చెప్తున్నా చూడు, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రపంచ విద్యల సైడ్ మాత్రము తప్పే. నేను మిలిటరీలో పనిచేసేటప్పుడు ఫైరింగ్ నేర్పించేవాళ్ళు. ఫైరింగ్ నేర్పిస్తే 10 తూర్లు చెప్తే 10 తూర్లు చెప్పినా కానీ వాళ్ళు చేసేవాళ్ళు, ఫైరింగ్ చేసేవాళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు కాదు. టార్గెట్లో గుండు పడేది కాదు, చెప్పిన చోట పడేది కాదు. వాళ్ళు 10 తూర్లు ప్రయత్నం చేసినా పడేది కాదన్నమాట. కానీ మేము మా ట్రైనింగ్లో ప్రయత్నము అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు సర్వసాధారణ అందరికీ చెప్తున్నారు. కానీ అందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ అక్కడ కరెక్ట్ కుదరలేదు, ఆ విద్య వాళ్ళకి అంటలేదు విరినా. మళ్ళా కొన్ని దూర్లు వాడు చేయంగా ఎప్పుడు వచ్చిందో అని. కానీ మొట్టమొదటి మాత్రం అన్ని తప్పులే, ఇక్కడ మార్కులు ఎవరికి రాలేదు. కానీ ఇది ఎట్లా అయితే సరిపోతుంది, ఎందుకు ఈ ఫాల్ట్ జరుగుతుంది వాళ్ళు చెప్తారు. మనం చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు అది కుదరలేదు, ఎక్కడ ఫాల్ట్ ఉంటుంది అని ఆలోచన చేసి అదే కరెక్ట్ మనకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారము మనం దృష్టి పెట్టి ఆ పని చేస్తే అది కరెక్ట్గా టార్గెట్లోకి పోయి పడడం జరిగింది. అంటే ఇప్పుడు అతను కరెక్ట్ నేర్పించుకోకున్నా కానీ మనం ఆ పని కరెక్ట్ చేయగలిగినాం. ఇట్లా చాలా పనులు మనము అంటే గురువు లేకనే నేర్చుకునేటు పనులు చాలా ఉంటాయి అన్నమాట.
అవన్నిటికీ ఈ గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది వర్తించదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గుడ్డి విద్య అనేదాన్ని మనం తీసుకుంటాం. విద్య అనేది తెలిసిపోయింది కదా మనకు. గురువు అంటే నేర్పించేవాడు అని తెలిసిపోయింది కదా. అప్పుడు గుడ్డి విద్య అని అన్నారు కదా. విద్యల్లో గుడ్డి విద్య ఉంటుందా? విద్యల్లో ఏదైనా కానీ విద్య అంటే తెలిసినది కదా. మరి దాంట్లో గుడ్డి ఎట్టు ఉంటుంది? నీకు ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే పూర్తి తెలియబడుతుందో దాన్ని విద్య అంటాం. విద్య అంటే ఏమని అర్థం? నీకు పూర్తి నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని, నువ్వు నేర్చుకోగలిగినటువంటి దాన్ని, అది నీకు పూర్తి అర్థమైపోయి ఉంటుంది. సంపూర్ణంగా అర్థమైన దాన్ని మనం ఏమంటున్నాము? విద్య అంటున్నాం. మళ్ళీ గుడ్డి విద్య అంటే ఇంకో మనం అర్థం తీసుకుంటే, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది కరెక్ట్గా ఫలితాన్ని నువ్వు పొందలేదు. ఇదని ఫైరింగ్ చేసేది వచ్చు, దాంట్లో గుండు లోడ్ చేసేది వచ్చు, మ్యాగజైన్లో టిగ్గర్ నొక్కేది వచ్చు, కానీ అక్కడ పడలేదు అనుకో, అప్పుడు అదేమవుతుంది? సరైన విద్య కాదు. ఇంకా లెక్క ప్రకారం పోతే ఏదాన్నైతే నీకు సరిగా నేర్చుకోలేవు దాన్ని గుడ్డి విద్య అంటాం. కానీ ఇక్కడ ప్రపంచ విద్యలన్నీ కరెక్ట్గా నేర్చుకోగలుగుతాం మనం. చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచ విద్యలన్నీ గురువు లేకుండా కూడా నేర్చుకోగలుగుతున్నాం. అన్ని గుడ్డి విద్యలు ఏం కాదు, ప్రతి ఒక్కటి అన్ని మంచి విద్యలే. గుడ్డి విద్య ఏం కాదు, అన్ని చూపిన విద్యలే. ఏదైతే కరెక్ట్గా నేర్చుకోగలుగుతావో ఆ చూపిన విద్య అవుతుంది. నీకు పూర్తి తెలిసిపోయింది, ఆ విద్య సారాంశం అంతా నీకు కనిపించింది, దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. కాబట్టి ఆ విద్య నీకు వచ్చు. కాబట్టి దాన్ని ఏమంటాం మనము? చూపున్న విద్య అంటాం, చూపు లేని విద్య అనం. కానీ ఇక్కడ సమస్య ఏమంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడు అంటే ప్రపంచ విద్యలు ఏది గుడ్డి విద్య కాదు. గురువు లేకుండా అన్ని విద్యలు బాగా నేర్చుకోవచ్చు మనం చూపు పెట్టి. కాబట్టి ఈ మాట ఇందులో వర్తించదు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సరే, ఇది నీకు ప్రపంచ విద్యల సైడ్ మాత్రము ఈ మాట వర్తించదు. ఇంకా ఈ మాట వర్తించేది ఎక్కడా అంటే ఒకే ఒకటి. అన్నీ మొత్తం టోటల్గా ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో అవన్నీ ప్రపంచ విద్యలే. కానీ 5 శాస్త్రాలకు సంబంధించిన విద్యలే. కానీ ఒకే ఒక శాస్త్రాలకు సంబంధించిన విద్య ఒకటి ఉంది, అదే దేవుని విద్య అంటాం, దాన్ని బ్రహ్మ విద్య అంటాం మనం. ఆ బ్రహ్మ విద్యను మాత్రము తప్పనిసరిగా గురువు ఉండాలి. బ్రహ్మ విద్యలో గురువు లేకుండా పోతే అది ఏమవుతుంది? గుడ్డి విద్య అవుతుంది. బ్రహ్మ విద్యలో గురువు ఉంటే శుభున్న విద్య అవుతుంది. మళ్ళీ బ్రహ్మ విద్యలో గురువు ఉన్న విద్య ఏది, గురువు లేని విద్య ఏది అంటే మళ్ళీ విద్య కథ అట్లా చూసి పెట్టుకుందాం. కానీ ముందు గురువు కథ చూస్తాం. ఇప్పుడు గురువు అంటే ఎవడు? ఇప్పుడు అది పెద్ద సమస్య అయింది. ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. గురువు పలానోడు అని చెప్పేవాడు ప్రపంచంలో ఎవడని ఉన్నాడా? ఎవడు చెప్పలేడు. ఇక నేను చెప్తాను అంటే వాడు చెప్పకుండా పక్కన మూల లాస్ట్ చివరిలో కూర్చోబెడుతుంది మాయ. వీడు కాదట అది. ఎవడన్నా ఈ యొక్క గురువు నేను తెలుసుకున్నాను అని అన్నాడా? లోపల బయటకు అనుకున్న లోపల మనసులో అనుకున్నాడా? వీడు కాదు అని వెనకాల కూర్చోబెడుతుంది అని వాడు నోటుకుండా వాడే అంటాడు. మళ్ళీ ఎవడన్నా కానీ అది పెద్ద అది ఛాలెంజ్గా తీసుకున్నా కానీ గురువు అని ఎవరైనా గురువుని కనుక్కునేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఫలానా వ్యక్తిని గురువు అని ఇంతవరకు కనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. కనుక్కున్నాము అన్నామా వాళ్ళు ఇళ్ళకాడ కూర్చోబెడతారు. వద్దు ఆ మధ్యలో పోయేదొద్దు మనని. ఏది మాయ అనేది అంత పెద్దది మాయ. నిజమే కదా? 100% నిజమేది. ఎందుకంటే దేవుడు ఆ అధికారం మాయకి ఇచ్చినాడు. మాయ అంత పని చేస్తుంది. కాబట్టి మనకు తెలియదు గురువు ఎవడో అనుకొని ఊరుకునడం మంచిది. పొరపాటుగా నువ్వు గురువు ఎప్పుడు నేను కనుక్కున్నా చూసినాలే పలానాయపలే అని అనుకున్నావా, నువ్వు ఏడబోయేటేమో మనకు తెలుసు, చాలా దూరం పోయి ఉంటావు. కాబట్టి గురువు ఎవరికైనా తెలుసునా అంటే ఎవరికి తెలియడు గురువు. ఎందుకు తెలియడు? ఎటు తెలుస్తుంది పలానావాడు గురువు అని నీకు? గురువు చెప్పితే, గురువు నేర్పిస్తే, గురువుకి తెలియజేస్తే, ఏమని జ్ఞానం నేర్పిస్తే, మనకు ధర్మాన్ని తెలియజేస్తే ఆ ధర్మాల వల్ల మనం తెలుసుకోదగినటువంటి వాడు గురువు. ధర్మాలు ఏంటో తెలియదు మనకు, పూర్తి జ్ఞానం తెలియదు, సంపూర్ణ జ్ఞానం తెలియదు.
మనం గురువుని ఎట్ట కనుక్కోగలుగుతాము? గురువుని కనుక్కోలేము. ఒకవేళ గురువుని కనుక్కుంటే స్టేజ్ వచ్చేసరికి నువ్వు చచ్చిపోతావు. ఎందుకు? కర్మంతా అయిపోతుంది. గురువుని కనుక్కుంటే స్టేజ్కి వచ్చినాడు అంటే వాడు మోక్షం ముందు స్టేజ్కి వచ్చినట్టే లెక్క. అర్థమైందా? కాబట్టి వాడు మోక్షం పొందుతాడు, నిజమే మాట. కానీ గురువుని కనుక్కోవడము చాలా దుస్సాధ్యము. ఎటువంటి విధానం వల్ల కూడా కనుక్కునేదానికి వీలు లేదు ప్రపంచ విద్యల్లో కానీ ఇంకో దాంట్లో కానీ కేవలం బ్రహ్మ విద్యలో కనుక్కోవచ్చు. ఆయన కనుక్కునే వాళ్ళైనా ఎవరైనా ఉన్నారంటే అది కూడా చాలా కష్టమే చెప్తాను నేను. అర్థమైందా? అందువల్ల నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏం ప్రశ్న వేసామంటే, ఇప్పుడు ఓ పుస్తకం రాసాం గురుపార్థన మంజరిని. ఆ గురుపార్థన మంజరిలో ఓ ప్రశ్న వేసినాం అన్నమాట. గురువుకు శిష్యులు ఉంటారా అంటే, ఎంత అజ్ఞానం కలిగిన వ్యక్తికైనా మాట్లాడితే తెలియదుకో మాట కదా ఇది అంటారు. ఎందుకంటే గురువు శిష్యులు లేకపోతే వాడు గురువు ఎట్టయితాడు అని వీళ్ళు అంటారు. ఒకవేళ 4 శిష్యులు ఉంటే వాడు గురువు అని పేరు పెడతాం. శిష్యులు లేకపోతే గురువు ఎట్టయితాడు? శిష్యుకు గురువు ఉంటారా అని అడుగుతాడు. అడిగినా అసలు బుద్ధి ఉండే మాటేనా అని అడుగుకుంటారు. మేమేమంటున్నామంటే నిజమైన గురువుకు శిష్యులు ఉండరు అని చెప్తున్నాం. గురువుకు శిష్యులు ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే వాడు పలానా గురువు అని తెలియచ్చే కదా ఇది ఉండేది మన దగ్గర. అది తెలియదు కాబట్టి ఏ శిష్యుడు ఉండడు. ఒకవేళ భక్తులు ఉండొచ్చు, విశ్వాసం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నమ్మకస్తులు ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ వీడు ఫలానా గురువు అనే తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరు, శిష్యులైనటువంటి వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. శిష్యులు అనే పేరు ఉండేటువంటి వాడు ఎవడు ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు గురువు అయితే కదా శిష్యుడే. ఇది శిష్యుడు అని పేరు ఎట్టొస్తుంది? గురువు ఉంటే శిష్యుడు అని పేరు వస్తుంది. గురువు ఎవడని తెలియదు శిష్యుడు అని పేరు ఎట్టొస్తుంది ఎవరికైనా కానీ. కాబట్టి ప్రపంచంలో గురువు అనేవాడిని ఎవడైనా కనుక్కుంటాడంటే ఎవడు కనుక్కోలేడు. శిష్యులు అనేవాడు ఎవడైనా ఉంటాడంటే అంతకూడరు. ఇప్పుడు గురు శిష్యులని పేరెట్టొచ్చింది దేశంలో అంటే, గురు శిష్యులని పేరెట్లు వచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకున్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను గురువుని పెట్టుకున్నా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు శిష్యులను పెట్టుకున్నారు. దేశంలో ఆ లెక్క ప్రకారం పోతే ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఈ సూత్రాన్ని వర్తిస్తే గురువు ఎవరైనా గురువు అవుతారా? కారు. ఎవరైనా శిష్యులు అవుతారా? కారు. అసలు శిష్యులు లేరు, మొదటి గురువు లేడు. ఇది విచిత్రంగానే ఉంటుంది మీకు, కానీ వాస్తవం అది. గురువు అనేటువంటి వాడు విశాలంగా ప్రపంచమంతా అనుగుణంగా వ్యాపించినటువంటి గురువు. ఇంకో రూపంలో చెప్తే దేవుడు. మనిషి ఆకారంలోకి వస్తే మనము గురువు అంటున్నాం ప్రత్యేకించి. ఆయన మనిషి ఆకారంలోకి ఎప్పుడు వస్తాడు అంటే, తనకు అవసరం వచ్చినప్పుడు వస్తాను అని భగవద్గీతలో చెప్పినాడు. తనకు ఏం అవసరం వస్తుంది? ధర్మాలు ఎప్పుడైతే భూమి మీద లేకుండా పోతాయో, అధర్మాలు చెలరేగిపోతాయో, అప్పుడు ధర్మాలను తిరిగి ప్రతిష్ఠ చేసేదానికి, అంటే ధర్మాలను తిరిగి తెలియజెప్పేదాని కోసము నేను వస్తాను భూమి మీదకి అని దేవుడు చెప్పినాడు. తన ఇష్ట ప్రకారం తనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడు ఆయన. అది చెప్పొస్తాడా? చెప్పి ఎప్పుడు రాడు. సరే, ఆయన వచ్చినప్పుడు ఎన్నాళ్ళ కొద్ది వస్తాడంటే, ఆయన మనకు టైం ఏమైనా ఉందా, దానికి ఇంత పలానప్పుడు గుర్తింపు ఉందా? అది లేదు. ఒకవేళ అధర్మాలు చెలరేగినాయి అంటే అధర్మాలు ఏవో ధర్మాలు ఏవో కూడా మనకు తెలియదు పూర్తి. తను ఏదైతే నడుచుకుంటున్నాడో అదే ధర్మం అనుకుంటాడు మనిషి. ఎంత అజ్ఞానం తను తెలిసిందే ధర్మం అనుకుంటాడు, తను చేసిందే న్యాయం అనుకుంటాడు. ఆ రకంగా చాలామంది ఉన్నారు. హిందువులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్వచ్ఛమైన హిందువులు అని ఒకడు అనుకుంటాడు, ఇంకోటి ఏమనుకుంటాడు, నేను స్వచ్ఛమైన హిందువుని అనుకుంటాడు. హిందువుల్లో చాలా రకాల భాగాలు ఉన్నాయి. శైవులని, వైష్ణవులని, ఇంకోరని. వాళ్ళే కాకుండా మళ్ళీ హిందువుల అంటే సంస్కర్తలు మేము, ఆ హిందూ మతాన్ని సంస్కరించేటువంటి వాళ్ళం మేము అని హిందూ ధర్మ రచనల్ని పేరు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసునా? ధర్మం అంటే ఏమో తెలుసునా? దేవుడు చెప్తే మనకు తెలుస్తుంది. అధర్మాలు చెలరైపోయినప్పుడు నేను వస్తానన్నాడు. అధర్మాలు ఏవి ధర్మాలు ఏవి అని తెలియనప్పుడు మనము తనకు తెలిసిందే ధర్మం అనుకుంటాం.
ఓ అజ్ఞాని తనకు తెలిసిన ధర్మం అనుకొని నిజమైన గురువు వచ్చినప్పుడు కూడా గురువు చెప్పేటువంటి ధర్మాన్ని వ్యతిరేకించి నువ్వు చెప్పేది ఆ ధర్మం నా ధర్మం అంటాడు. అంటే వానికి ఏ ధర్మం తెలియదు కదా. తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? నాకు తెలిసిందే ధర్మం అనుకుంటాడు. అందువల్ల ప్రతి వ్యక్తి తనకు తెలిసిందే ధర్మం అనుకుంటున్నాడు కాబట్టి ధర్మాలకు ముప్పు కలిగిందని ఎవరు గుర్తించలేడు. ధర్మాలకు ముప్పు కలిగిన విషయం ఎవరు గుర్తించగలుగుతారు? దేవుడు ఒకడే గుర్తించగలుగుతాడు. దేవుడు గుర్తించగలిగినప్పుడు దేవుడు ఆ ధర్మాలను ప్రతిష్ఠింపజేసే దానికోసం వస్తాడు ఆయన. ఆ టైం ఎట్లుంటుంది అంటే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని కోట్ల సంవత్సరాలైనా పట్టవచ్చు. ఎప్పుడు అవసరం వస్తుందో అది మనకు తెలియదు. సరే, ఆయన భూమి మీదకి వచ్చినా కానీ ఇవి ధర్మాలని తెలియజేసినా కానీ మనకు అవి ధర్మాలను తెలుసుకునే పరిస్థితులు మనము ఉంటామా? అటువంటి పరిస్థితుల్లో మనం ఉండం. ఎందుకంటే మనకు తెలిసిందే ధర్మము అని అనుకుంటుంటాం. అందువల్ల ఆయన ధర్మ ప్రతిష్టాపన కూడా అంత సులభంగా సాగదు. ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. మానవునిగా ఆయన వచ్చినా కానీ ఆయన వ్యతిరేకించి నువ్వు దుర్మార్గునివి, చాలా తప్పుడు పనులు చేసేవానివి, చాలా అధర్మపరునివి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మనం లెక్క చూసుకుంటే దేవుడు కృష్ణుని రూపంలో మీ భూమి మీదకి వచ్చినాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లా గురువు రూపంలో వచ్చినటువంటి వారిని కృష్ణునిగా మనం భారతదేశంలో గుర్తించగలిగినాం కొంత. అది ఆయన పోయినాక కొన్ని వేల ఏళ్ళకు అది మనంగా చెప్పుకుంటున్నాం. అది కూడా ఇంకోటి ఒప్పుకోడు కృష్ణుడు గురువు అంటే. కృష్ణుడు జగద్గురు అంటే ఒప్పుకోడు, ఇంకోటి ఒప్పుకోడు. ఆయన పరమాత్మ యొక్క అంశ అంటే ఒప్పుకోడు, దేవుని అవతారం అంటే ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఆయన చేసే పనులు చూడాయా అంటారు. మనమేమంటాం? ఆయన చెప్పిన జ్ఞానం చూడని మనం అంటాం. వాళ్ళు ఆయన చెప్పిన జ్ఞానం అవసరం లేదు, ఆయన చేసిన పనులు చూడంటాడు. అంటే ఆయన చేసిన పనులు మామూలుగా సహజమే అంటాం. మరి ఎవరు గురువు ఇట్ట పనులు చేస్తాడంటే దండి చేస్తాడు, ఇట్ట పనులు మనం అంటాం. అట్ట పనులు చేసేవాడు గురువు ఎట్ట అవుతాడు అంటాడు. అట్ట పనులు చేసేవాడు గురువు ఎట్లా అవుతాడు అంటాడు. మళ్ళీ గురువు అట్లా పనులు చేయకపోతే వాడు గురువు మాదిరి అంటే అంత కనుక్కోలేరా ఎన్నో. కానీ ఆయన కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మామూలు మనుషుల మాదిరి ఉండాలి ఆయన. కాబట్టి నువ్వు ఎట్లా అయితే అజ్ఞానం అంటావో ఆ రూపంలో నీకు ఆయన కనిపిస్తాడు, అదే పనులు ఆయన చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన అజ్ఞానం అనాల్సిందే అంటావు. ఆయన చెప్పిన విషయం ఏమిటి దాన్ని గ్రహించకపోతే ఆయన ఏమంటాను? చాలా పనికిమాలోడు అంటావు. ఆయన పనికిమాలని వాడు అని అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పనులు చేస్తాడు. ఆయన నువ్వు గుర్తించకూడదనే చేస్తాడు. ఎవడు గుర్తుపట్టుకోకుండా ఉండేదానికోసమే ఆయన వస్తాడు. కానీ గుర్తుపట్టేదానికి ఎవరు రాడు. కానీ ఆయన అవసరం వచ్చినప్పుడు అంటే ఏ సందర్భంలో ఏ జ్ఞానం చెప్పాలో అదే చెప్పి వెళ్ళిపోతాడు. కృష్ణ అవతారం చూసుకుంటే 120 సంవత్సరాలు బతికినాడు అంటే 120 సంవత్సరాలు ఎంతసేపు చెప్పినాడు జ్ఞానము? 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పినాడు ఆయన, అంతే. 2-3 నిమిషాలు జ్ఞానం చెప్తే వాటి గురువు అవుతాడు. పగులంతా పగులాడి సాయంకాలం నమశివే అంటేనే అది భక్తి అవుతుంది అన్నట్టు ఆయన జీవితం అంతా అని పక్క పనులు చేసుకుంటూ పోయి కానీ ఎక్కడో చాట మాత్రం ఏదో ముక్క చెప్తే అది గురువు అవుతాడా అనొచ్చు. కానీ అది అమృతం లాంటిది. ఎంతో రోగానికైనా అది పనిచేస్తుంది కాబట్టి, ఎంత అజ్ఞానాన్ని తీసివేస్తుంది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఆయన చెప్పినాడు కాబట్టి మనము గురువు అంటున్నాం. కానీ ఒప్పుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళది మనకు అవసరం లేదు. ఆదిశంకరాచార్యుడు జగద్గురువు అంటారు. అంటే మనం ఉన్న విషయం చెప్పాలి కాబట్టి మనం అందరి పేర్లు తీసుకొని చెప్పాల్సిందే. మూసిపెట్టి చెప్తే ఏమర్థమవుతుంది? కాబట్టి ఉండేది ఉన్నట్టు చెప్పాల్సిందే. లేదయా మీరంతా నిర్భయంగా చెప్తారు, నిర్భీతిగా చెప్తారు, మీరు వాళ్ళ పేర్లు తీసి చెప్తారు, వీళ్ళ పేర్లు చెప్తారంటే సత్యం చెప్పినప్పుడు చెప్పాల్సిందే. దొంగోడు అనాల్సిందే, మంచోడు అనాల్సిందే. అయితే దొంగతనాలు చేసి అని వ్యభిచారం చేసినాడేమో మంచోడు అంటావు. వీళ్ళు ఎప్పుడు కాషాయ గుడ్డలు వేసుకొని నెత్తి గుండు గురించుకొని చాలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళనేమో జగద్గురు కాదంటావు, గురువు కాదంటావు నువ్వు అని కొంతమంది మమ్మల్ని ఎదిరించి మాట్లాడచ్చు. మాట్లాడినా పర్వాలేదు, కానీ సత్యం చెప్పడంలో మనం ఎప్పుడు వెనక్కిపోకూడదు. కానీ సత్యమే చెప్పాలి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే శంకరాచార్యుడు జగద్గురు ఎట్లయినాడు అని మనం ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు? ఆయన చాలామంది శిష్యులు ఉన్నారు కాబట్టి, జగత్తంతా ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని
ఆచరిస్తున్నారు కాబట్టి ఆయన జగద్గురువు అంటున్నారు. అంటే విశాలంగా శిష్యులు అనేటువంటి వాడు జగద్గురువు అని. అంటే కృష్ణుడు కూడా ఓనాగాను జగద్గురు అన్నాం. కృష్ణుడి జగద్గురు అన్నాం మనం ఒక చోట. కొన్ని సందర్భాలు చాలామంది అన్నారు. మళ్ళీ కృష్ణుడి జగద్గురువు అని అంటే పాపం ఒక శిష్యుడు కూడా లేడు, ఆయనకు ఎవడు లేడు. అర్జునునికి విశ్వరూపం చూపించినా మళ్ళా కొన్నాళ్ళకి ఏదో మాయ చేసి చూపించాడు. అది అసలు కలవరించుకున్నట్టు అయింది. అసలు ఏం కాదులే అనుకున్నాడు ఆయన దేవుడే కాదులే అని మళ్ళీ లెక్క పెట్టుకోలే ఆయన. అంతే, అది చూపించినప్పుడేమో ఆయన కొంత భయమైనట్టు అయింది, అర్థమైనట్టు అయింది. మళ్ళీ బయటికి పోయినాక మళ్ళీ మామూలు వచ్చి ఏదోలా అప్పుడు ఏదో మాయ చేసిన యుద్ధం చేయించినాడు అంత తప్ప, యుద్ధం చేసేదానికి చేయించినాడు తప్ప ఏది లేదు. మనం ఏదో పొరపాటు కలవరించుకున్నట్టు అయిందిలే అనుకున్నాడు ఆయన. ఎవరు? అర్జునుడు. ఒకవేళ అట్లన్నా విశ్వరూపం చూపించినోడన్నా లాస్ట్ శిష్యునిగా మిగిలాడంటే ఇంకెప్పుడు ఆయన మాట వినలేక ఆయన ఆ పొద్దుటి విన్నాడు ఫలత్తకి. ఇంకా మిగతా వాడు ఎవడైనా శిష్యులు ఉండారా అసలు కృష్ణునికి? పలానోడు శిష్యుడు అని చెప్పండి ఎవడన్నా, కానీ లేడు. ఒక శిష్యుడు కూడా లేడు లెక్కే చెప్తే. ఒక శిష్యుడు కూడా లేనటువంటి వాడు జగద్గురువా? జగద్గురువే. మరి చాలామంది శిష్యులు జగద్గురు కావాలనుకున్నావు నువ్వు. మరి చాలామంది శిష్యులు ఉండండి జగద్గురు కాదనడం ఏమి? ఒక్క శిష్యుడు కూడా లేనండి జగద్గురు అనడమేమి అని ప్రశ్నిస్తే వాళ్ళ లెక్క ప్రకారము విశాలంగా శిష్యులు ఉన్నటువంటి వాడిని జగద్గురువు అని అనకూడదు. కానీ అట్లంటే కృష్ణుని విషయంలో తప్పు అవుతుంది. ఒక శిష్యుడు కూడా లేడు. అసలు నిజమైనటువంటి సాక్షాత్ పరమాత్మే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే నిజమైన గురువు. మన గురువునే అసలైన గురువును కాదనడము, మనుషులకు గురువు అనే పేరు తగిలించడము పొరపాటు. మనుషులు ఎవరిని గురువు అనకూడదు. దేవుడుగా భూమి మీదకి వస్తే గురువు అవుతాడు. మనిషిగా ఎప్పటికి గురువుగా మారలేడు మనిషి. అందువల్ల ఇతను మనిషిగా పుట్టినటువంటి శంకరాచార్యుడు గురువు అనే పదం ఆయనకు వర్తించదు, కానీ ఆయనకు వర్తిస్తుంది. మళ్ళీ శిష్యులు లేకపోతే గురువు అయితే అంటే ఆయనకు లేరు. లేకపోయినా గురువు అయినా జగద్గురు. ఎందుకు అంటే ఆయన చెప్పిన ధర్మము జగత్ అంతటికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పిన ధర్మము జగత్కంతా వర్తిస్తుందో వాడే నిజమైన జగద్గురువు. శంకరాచార్యుడు చెప్పిన ధర్మము వాళ్ళ కులంలోనే వర్తిస్తుంది, ఇంకొక కులానికి వర్తించదు. మనుషులకు కాదు, మనుషులకు అందరికీ కాదు, ఒక కులానికే ఒక జాతికి వర్తిస్తుంది అన్నమాట. అట్లాని కాబట్టి ఆ రోజు ఒక అర్జునుడు ఎదురుకొస్తే నువ్వు చండాలుని పక్కన పో అన్నాడు ఆయన. అంత సమానమని చెప్పినాడు. మళ్ళీ అక్కడేమి చండాలుని పక్కన పో అని చెప్పినారు. ఓ రోజు గుంతకాల ఆశ్రమంలో సంక్రాంతికి ఆశ్రమంలో మేము పోయి కూర్చుంటే అటుపోయి ఎవరు రాకముందే పొద్దుగల 6 గంటలకు మీటింగ్ అంటే 6 గంటలకు వినాం. 6 గంటలకు వినాం కాబట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటా అంటే లేదు మీరు వెనక్కి పోండి, ముందర కూర్చునే వాళ్ళు సపరేట్ ఉంటారు అన్నారు వాళ్ళు. మేము లేపినారు వాళ్ళు. వెనక్కి పోండి, ముందర కూర్చునే వాళ్ళు సపరేట్ ఉంటారు అంటే ముందర కూర్చునే వాళ్ళు సపరేట్ పని అనుకున్నాం. వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇచ్చింటారో, ఎవరైతే బాగా సాయం చేస్తారో వాళ్ళు ముందు కూర్చుంటారంట. మనకు తెలియదు ఆ విషయం. అంటే మనలో ఏం లేదు ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి మనం వెనకాల కూర్చున్నాం. ఆయన చెప్పే మీటింగ్ ఏమి? అంత పరబ్రహ్మ స్వరూపులమే. శంకరాచార్యుడు చెప్పినది ఈ విషయమే చెప్పినాడు. అంత దైవస్వరూపం ఉంది, అంత సమానమే, అంత పరబ్రహ్మ స్వరూపులమే. ఎవరు చూసినా పరబ్రహ్మ స్వరూపులుగా చూడాలా అని వాళ్ళు చెప్తున్నారు మీటింగ్లో మాత్రం. అదే మీటింగ్లో, ఆ రోజు మీటింగ్లోనే మమ్మల్ని ముందర కూర్చోబెట్టిన వెనకలు కూర్చోబెట్టడం ఏమి అంటే ముందర కూర్చున్నాడు ఒక పరబ్రహ్మ, వెనకలు కూర్చున్నాడు ఒక పరబ్రహ్మనా? అంత సమానమైనడు ఎవడైతే మేము ఆడ కూర్చుంటేమి? అదెందుకు లేపి పంపించారు మమ్మల్ని బయటికి అటు పక్కకు దూరంగా? మళ్ళీ అంతా పరబ్రహ్మ స్వరూపమే, అందరినీ సమానంగా చూడాలా అని చాలా కథలు చెప్పినారు అన్నమాట. ఇట్లా అట్లా పొరపాటుగా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోవడం చాలా పొరపాటు అని. ఇంకా పొరపాటు ఏమి ఎదురుగా మీరే చేసినారు. ఆ పొరపాటు మమ్మల్ని కూర్చున్నారు తీసి అవతల కూర్చోబెట్టి మళ్ళీ ఇప్పుడు పొరపాటు అనడం ఏంది? ఇంకా మీరే చేసినారు ఆ పొరపాటు ఏందో అంటే. కాబట్టి మీరు చెప్పే బోధ ఏమిటిదంటే కొంతమంది వర్తిస్తుంది, కొంతమంది వర్తించదు. కాబట్టి దాన్ని జగత్కంతా వర్తించేది కాదు. అది జగత్కంత కాదు, ఒకసాటే వర్తించాలి. ఆశ్రమంలోనే వర్తించాలి, జగత్కంతా ఆడ వర్తిస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనము? జగత్కంతా వర్తించే బోధ కాదు. కాబట్టి సూత్రం ప్రకారము జగత్కంతా వర్తించేది, సర్వ జీవరాశులకు వర్తించేది. జగత్ అంటే పుట్టేది, మరణించేది. జా అంటే పుట్టడము, గత్ అంటే గతించడము.
ఏదైతే పుట్టి చనిపోతున్నారో అంటే సర్వజీవరాశులకు వర్తించే సూత్రం ఏదైతే ఉందో, సర్వజీవరాశులకు వర్తించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చెప్పినటువంటి వాడు జగద్గురువు. జాతస్య ద్రోహి మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నారు. అంటే పుట్టినటువంటి వాడు సావాల్సిందే, చచ్చినటువంటి వాడు తిరిగి పుట్టాల్సిందే అన్నారు. అది జగత్తుకంతా వర్తించేది. అటువంటి వాడు జగద్గురు. ఆయన చెప్పిన అది జగత్తుకంతా వర్తించి సూత్రాన్ని చెప్పినాడు కాబట్టి జగద్గురు. తర్వాత భగవద్గీతలో చెప్పిన సూత్రాలన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జీవరాశులకు వర్తిస్తాయి. మనస్సు ఉందంటే అన్నిటికీ మనస్సు ఉంది, బుద్ధి ఉందంటే అన్నిటికీ బుద్ధి ఉంది, కష్ట సుఖాలు అనుభవిస్తున్నాయంటే అన్నిటికీ అనుభవిస్తున్నాం, కర్మ అనేది ఏర్పడుతుందంటే అన్ని జీవరాశులకు ఏర్పడుతూ ఉంది, చస్తున్నాయంటే చస్తున్నాయి, పుడుతున్నాయంటే పుడుతున్నాయి, అందరికీ వర్తించేది అది. కాబట్టి సర్వ జీవరాశులకు వర్తించేటువంటి బోధ ఒకే ఒక భగవద్గీతలో చెప్పబడింది. కానీ శైవం వైష్ణవం ఇంకోటి చీల్చి చెప్పుకునేటువంటి వాళ్ళు శైవం చెప్పినవాడు శైవానికి వర్తిస్తుంది, వైష్ణవం చెప్పినవాడు వైష్ణవానికి వర్తిస్తుంది, ఇంకోటి చెప్పినాడు ఇంకోనికి వర్తిస్తుంది, కానీ అందరికీ వర్తిస్తుంది. ఈరోజు విశాఖపట్నం దగ్గర అన్నవరం దేవస్థానంలోకి అయ్యప్ప స్వామి భక్తులు వచ్చాయా, వీళ్ళంతా శైవులు మా దాంట్లోకి రాకూడదని కొట్టాడు బయటికి పంపించారు. అంటే ఏమని అర్థం? వాళ్ళకు వర్తించదు. ఎవరికి? అయ్యప్ప స్వాములకు. వాళ్ళు విభూతి పెట్టుకున్నారు, మేము నామం పెట్టుకున్నాం, నామం పెట్టుకున్న గుళ్ళకి విభూతి పెట్టుకున్నారు, రాకూడదు. అర్థమైందా? మనకు తెలియదు ఇవి రామాయణం అంతా. మొట్టమొదట పసిపిల్లలకు ఏం ప్రపంచ విషయాలు తెలియనట్టు మనకి ఇవన్నీ తెలియవు. ఈ మధ్యన తెలిసిపోయినాయి వీళ్ళని గురించి చూసి. ఎందుకంటే మనం విభూతి పెట్టుకునే స్వామి దగ్గరికి ఓ రోజు పోయినాం. మనం కృష్ణ బొమ్మ తీసుకుని వీళ్ళంతా నామం పెట్టుకునే వాళ్ళు, వీళ్ళంతా కృష్ణ పార్టీ వాళ్ళు మన దాంట్లో రాకూడదని చెప్పి వాళ్ళు ఏం చేసినారు, మనలో ఇట్లయితే మనకి ఏమైనా అంటే వాళ్ళు రాని లేదా చెడ్డ పేరు వస్తుందని మనకేం చేసినారు, వీళ్ళు వేరే మతాన్ని బోధించడానికి వచ్చినారు అని మనల్ని ముద్రేసినారు. వేరే మతం ఏడుంది? హిందువులుగా ఉండి హిందూ జ్ఞానం మనం చెప్పి కృష్ణుడు పరమాత్మ అని మనం చెప్పి కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని భగవద్గీతను ప్రచారం చేయకపోతే మాది మహానంది, దీంట్లో ఈశ్వరుడే అని విభూతిన పెట్టుకునే వాళ్ళంతా వ్యతిరేకమై మన పరాయ మతస్థులుగా ముద్రించినారంటే ఎంత వివచ్చిందో చూడండి. సమానత్వం ఉందా? మళ్ళీ ఇంకా వీళ్ళు జగద్గురువులు ఎట్టయినారు, వీళ్ళంతా గురువులంతా గుత గురువులే కాదే, జగద్గురువులు ఎట్టయితారు వీళ్ళు. కాబట్టి ఈ గురువు అనే దాని గురించి మనం తెలుసుకుంటే చాలా విషయం ఉంది. అంటే ఈ వాస్తవమైన గురువులు ఎంతమంది ఏం కథ అని మనం అర్థం చేసుకుంటే, వాస్తవమైన గురువులు అసలు భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలకో వేల సంవత్సరాలకో వాడు వస్తాడు. గురువులు ఉండరు, గురువు ఉంటాడు. గురువులు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ భూమి మీద ఎప్పుడైనా గురువు అనేవాడు ఉంటే ఒక్కడుంటాడు, ఒకచోటు ఉంటాడు. ఇద్దరు ముగ్గురు గురువులు ఉన్నారు, ఇద్దరు గురువులు ఉన్నాయంటే ఎవడొకటి తప్పుడు ఉన్నాడు దాంట్లో అని లెక్క. ఒకవేళ గురువు నిజ గురువు ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడైనా కానీ గురువు భూమి మీద ఉన్నాడంటే ఒప్పుకోవచ్చు, గురువులు భూమి మీద ఉన్నారంటే ఒప్పుకోకూడదు. కానీ ఈరోజు గురువు ఉన్నాడు భూమి మీద అంటారా, గురువులు ఉన్నారంటారా? ఎంతమంది వందల సంఖ్యలో గురువులు ఉన్నారు, వేల సంఖ్యలో గురువులు లెక్క ఉన్నారు. ఇండియా మొత్తం లెక్కేసుకుంటారు, లక్షల సంఖ్యలో ఉంటారు. ఒక స్టేట్లో ఇడిచిపెట్టి ఒక జిల్లాలో ఇడిచిపెట్టి ఇండియా మొత్తం చూసుకుంటే లక్షల సంఖ్యలో గురువులు ఉన్నారు. నలుగురిని ఎంటేసుకుని తిరిగితే వాడు గురువే. ఆ రకంగా తయారైపోయింది అనమాట. ఇంతమందిని గురువులు, మళ్ళీ గురువులు అనేవాళ్ళు ఇంతమంది ఉంటారా? లక్షల సంఖ్యలో ఉండరు, వేల సంఖ్యలో ఉండరు, వందల సంఖ్యలో ఉండరు, పదుల సంఖ్యలో ఉండరు, 2 అనే సంఖ్యలో కూడా ఉండరు. అర్థమైందా? ఒకే ఏక సంఖ్యలో ఉంటాడు గురువు. అది భూమి మీదకి వస్తే 194 దేశాలు టోటల్లో ఒక దేశంలో ఒక చోట ఉంటాడు. మొత్తము ఒకవేళ ఈ దేశంలో ఉండి ఇంకో దేశంలో ఇంకోసారి ఉన్నాడు, ఆ దేశంలో కూడా ఈ దేశంలో కూడా ఉండాలని అనుకుందానికి ఒకవేళ దేశాలన్నీ కలిపి చూసినా కానీ మొత్తం 194 దేశాలు, భూమండలంలో 194 దేశాల్లోనూ కూడా ఒకడే గురువు ఉంటాడు, కానీ ఇద్దరు ఉండరు. అర్థమైందా? వాడు ఎంతకాలం ఉంటాడని కూడా మనం చెప్పలేం. వచ్చినవాడు 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు, 100 సంవత్సరాలనే ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు అంటే మనం గుర్తించలేం. ఇది ఎట్లా చెప్తగలుగుతాము? పలానాడు గురువు అని తెలిచేదాన్ని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉండడం కనిపెట్టేదానికి మనం. కాబట్టి చెప్పేదానికి అవకాశం లేదు. మళ్ళీ ఈ రోజు ఉండే గురువులందరూ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళంతా విద్యలు నేర్పుతున్నారు కదా,
మళ్ళీ వీళ్ళు నేర్పినటువంటి అద్వైతాన్నో ద్వైతాన్నో ఇంకోదాన్నో మళ్ళీ ఏదైనా దాన్ని మనం నేర్చుకుంటే ఆ విద్యను ఏమనాలా? గురువు లేడు కాబట్టి ఇది గుడ్డి విద్యే, వాడు గురువు కాదు కాబట్టి ఇది గుడ్డి విద్యే కాబట్టి ఇది గుడ్డి విద్య అవుతుంది. ఏది గురువు లేని విద్య. గురువు ఏదైతే చెప్తే, నిజమైన గురువు ఏదైతే చెప్తాడో అది నిజమైన విద్య, అది చూపున్న విద్య, అది నీ మోక్షాన్ని చేర్చగలుగుతాది. చూపుండి నువ్వు మోక్ష మార్గాన్ని నువ్వు అనుసరిస్తావు, జ్ఞాన మార్గాన్ని సాపికి నడుచుకుంటూ పోతావు. నువ్వు జ్ఞాన మార్గాన్ని నువ్వు ప్రయాణం చేస్తూ ఏ ఆటంకాలు లేకుండా చూపు కలిగి ముందుకు పోయి అసలైన గమ్యాన్ని, మోక్షమైన గమ్యాన్ని చేరగలుగుతావు. ఎవరు? గురువు చూపిన దారిని, గురువు చూపిన విద్యతో. మళ్ళీ గురువు చూపినటువంటి విద్య అంటే ఈ గురువులని పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళు గురువులు కావాలి కాబట్టి వీళ్ళు నేర్పిన విద్య అంతా ఏమిటిది? ఇది గురువు లేని విద్య, గురువు కాని విద్య కాబట్టి ఈ విద్య అది గుడ్డి విద్య. టోటల్గా గుడ్డి విద్యలు. మీరు నేర్చుకునే విద్యలు ఏవైతే ఉన్నాయో అవి గుడ్డి విద్యలు. ఇది వర్తిస్తుంది. నిజమైన గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు ఎందుకున్నారు అంటే, గురువు ఏదైతే చెప్తాడో అది జ్ఞాన మార్గంలో సక్రమంగా ప్రయాణం చేసి నిజమైన మోక్ష మార్గం చేరగలుగుతాడు. గురువు చెప్పినటువంటి విద్య, గురువు లేనటువంటి విద్య, గురువు చూపించినటువంటి విద్య, గురువు కానటువంటి వాడు చెప్పిన విద్య అది విద్య కాదు. అది శైవం కావచ్చు, నువ్వు వైష్ణవం కావచ్చు, ఇష్టాద్వైతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఏ మార్గం అన్నా కావచ్చు. ఇంతమంది ఈరోజు పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అన్ని పేర్లలో ఉండేది ఏదైనా కావచ్చు. ఒకవేళ గురువు వేసి పేర్లు పెడతాడా? భగవద్గీత చెప్పిన ఏ పేరు పెట్టలేదు దానికి. అది శైవం అని చెప్పలే, వైష్ణవం అని చెప్పలేదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటాడు ఈయనకేం మా మీద కచ్చ కట్టినాడు కదా, పొద్దుములు శైవం వైష్ణవం అని చెప్తుంటాడు, వాళ్ళు మాకేం సరిపోదేమనుకుంటాడు. అంటే ఉండే విధానం చెప్పి తీరాల్సిందే మనం. ఇట్లయితే శానాలు బతకడేని అనుకుంటారు కొంతమంది. ఇట్లయితే శానాలు ఉండడు, ఎవరికొరు కోపం వస్తుంది, ఎట్టు నిచ్చలప్ప ఇట్లా ఎంత వ్యతిరేకం చెప్తాంటే ఇంతమందికి వ్యతిరేకమైతే వీళ్ళు నిజమే ఉండొచ్చులేదు, జ్ఞానం కావచ్చులే, కానీ మాకంత వ్యతిరేకం చెప్తే మాకు అంటే మా బతుకంతా వ్యతిరేకం చెప్పి మాకు వచ్చిన నోటి కూడా కూడి తీసేస్తాడు ఈయన అసలుకు. మమ్మల్ని గురువులు కాదంటే మమ్మల్ని ఎవరు విలువ ఇస్తారు? మాకు నోట బతికేది ఇంతమందిని ఈయన కాదంటే మేమెందుకు? మాకు కోపం రాదా? వస్తుంది, తెలుసు నాకు కూడా రాదా, వస్తుంది. కానీ భయము ఎక్కడుండల్లా? భయం నాకుంటే నీ కోపం వస్తుంది, నేను లెక్కేసుకోవచ్చు. భయం నాకు ఉంటే కదా. ఎందుకంటే భయం అజ్ఞానం అని చెప్పినాడు ఆయన, అధర్మం అని చెప్పినాడు, పరధర్మం అని చెప్పినాడు. భయం అనేది ధైర్యం స్వధర్మం అన్నాడు. నా స్వధర్మం ప్రకారము నాకు ధైర్యం ఉంది. ఎందుకుంది? ఎప్పుడైతే రాసి పెట్టబడిందో, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ చేసి పెట్టినాడో ఆ సమయంలోనే మనం చనిపోతాము. ఒక క్షణం ముందుగానే ఒక క్షణం వెనకగానే చచ్చిపోము. వీళ్ళంతా పంపించారా మనలో? ఇట్టయితే ఉన్నాడు, మాకు కోపం వస్తుంది మేము చంపేస్తాము అంటే చంపేయగలుగుతారా? ఒకవేళ చంపేసిన 6 మూలలో చచ్చిపోయినా టైం కరెక్ట్గా తీరినప్పుడే చచ్చిపోతాడు, కానీ ముందు కూడా చంపలేడు. అది కూడా ఎందుకంటే దేవుని జ్ఞానం అటువంటిది, దేవుని జ్ఞానంలో సత్యం అటువంటిది, ముందే నిర్ణయించబడి ఉంది ప్రతి ఒక్కటి. అది మర్చిపోతే భయం ఉంటుంది ఏ మనిషికైనా, కానీ అది మర్చిపోకపోతే భయం లేదు. సత్యం వైపే మాట్లాడతాం, దేవుడు చెప్పిన జ్ఞానమే మాట్లాడతాం మనం. కాబట్టి మనం ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అంటే ఏం చెప్తున్నాం? సత్యాన్ని చెప్తున్నాం మనం. అధర్మాన్ని చెప్పలేదు, ధర్మాన్ని చెప్తున్నాం మనం, అసత్యాన్ని చెప్పడం లేదు. చాలామంది వ్యతిరేకించారు, చాలామంది మనల్ని దూషించారు, ధర్నాలు చేశారు, బొమ్మలు పెట్టి ఊరేగింపు చేసి ఇదంతా మనల్ని చెడ్డగా మాట్లాడినారు. మేమే నిజమైన భక్తులమని వాళ్ళు కేకలు వేసుకున్నారు. కానీ నిజమైన భక్తా కాదు. గురువు లేని విద్య వెళ్తే వాళ్ళ దగ్గర గురువు అసలు లేడు, వాళ్ళకి అసలు జ్ఞానం తెలియదు. మళ్ళీ నీది గురువు లేని విద్య కాదా అని మనం ప్రశ్నించవచ్చు ఎవరైనా కానీ, తెలివినోడైనా కానీ. నువ్వు చెప్పే విద్య కూడా గురువు లేని విద్య కదా, నీ గురువు ఉన్నాడా అని అడగచ్చు. అంటే నేను మొట్టమొదటి చెప్పుకున్న గురువు నాకు ఎట్టా లేడని. ఎందుకంటే ఇప్పుడు ఉండేవాడు అయితే ప్రత్యక్షంగా ఉంటే మనం గురువు ఉన్నాడని చెప్పచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా లేడు. అంటే ప్రత్యక్షంగా లేకపోయినా కానీ ఇంకో విధానం నేను చెప్తున్నాను. ఏమి అంటే ఒకరోజు ప్రత్యక్షంగా ఉన్న రోజు కూడా, కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్న రోజు కూడా అతను ఎవరు కనుక్కోలేదు ఈయన గురువు అని. కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్న రోజు కూడా
ఆయన్ను గురువు అని ఎవరు తెలుసుకోలేదు. అర్జునుడికి తను స్వయంగా విశ్వరూపం చూపించినా కానీ అతను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఆయన లాస్ట్కి ఆయన మాయ ఏం చేసిందంటే, ఈయన యాదేవుడు పోయి ఏదో కలరింపు వచ్చింది, ఆ రోజు కలరించుకుని అంతే నాకు భ్రమలో. ఆయన ఏదో మాయ చేసి చూపించి నేను యుద్ధం చేయించాడు అనుకున్నాడు. ఆయన నిజంగా పూర్తి విశ్వాసం లేదు ఆయనకు. ఎవరికి? అర్జునునికి. ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్న రోజు ఏ శిష్యులు లేరు, ఆయన కూడా ఎవరు గుర్తించలేదు. కానీ ఆయన జ్ఞానం విని ఎవడు గుర్తించినటువంటి వాడు ప్రత్యక్షంగా ఆ రోజు ఎవరూ లేరు. ఆయన భగవద్గీత చెప్పిన తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలు బ్రతికినాడు ఆయన భూమి మీద. ఆయన వయస్సు 80 సంవత్సరాలు, 80 చిల్లర సంవత్సరాలు ఆయన చెప్పింటే 80 నుంచి 90 సంవత్సరాల వయసులో ఆయన చెప్పినాడు భగవద్గీత. ఎవరు? కృష్ణుడు చెప్తే మళ్ళా 30-35 సంవత్సరాలు దాదాపు బతికినాడు. అంటే 30 సంవత్సరాలు మళ్ళీ భగవద్గీత చెప్పిన తర్వాత కూడా ఉన్నాడు. ఎవరు? కృష్ణుడు చెప్పిన తర్వాత కూడా ఉన్నట్టు అటువంటి ఎవరన్నా దేవుడని గుర్తించారా? గుర్తించలేదు. ఆయన జ్ఞానం వల్ల ఒకవేళ దేవుడనే ఎవరైనా గుర్తించవచ్చు, మనం చెప్పిన ధర్మాల వల్ల దేవుడని గుర్తించవచ్చు మనం ఈరోజు. అంటే దేవుడు చెప్పిన ధర్మాల వల్ల ఎవరైనా గుర్తించగలిగినారా? ఆ రోజు గుర్తించలేదు. ఒక్క ధర్మం కూడా తెలియకుండా అసలు చెప్పిన భగవద్గీత చెప్పినాడు అనే విషయం కూడా తెలియదు భీష్మునికి. యుద్ధరంగంలో భగవద్గీత చెప్పినాడనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన చెప్పిన ధర్మాలు తెలియదు. కానీ ఈయన దేవుడు అని తెలుసు ఆయనకి. ఎవరికి? భీష్ముడికి. ఎందుకు తెలుసు అంటే, ఎట్లా తెలుసు? మనకెట్లా తెలుసు ఆయన దేవుడని? ఈయన ఎట్లా నమ్మినాడు అంటే, ఆయన చనిపోయే రోజు పిలిచి అడిగినాడు. ఎవరు? యుద్ధరంగంలో ఆయన కింద పడిపోయి చనిపోయే ముందు ఒక కృష్ణునే పిలిచి, నన్ను నీలోనికి ఐక్యం చేసుకో, నాకు ఈ జన్మలో వద్దు అని అడిగినాడు ఆయన. పద్ధతి ప్రకారం మోక్షంలోనికి ఐక్యం కావాలంటే, దేవుళ్ళకి ఐక్యం కావాలంటే ఏం చేయాలి? ఉత్తరాయణం వచ్చేంత వరకు ఉండాలి. అదే పగులు పూట చనిపోవాలి. ఇదంతా ఒక సిద్ధాంతం ఉంది, దానికి దారి ఉంది. కాబట్టి ఆయన కింద పడినప్పుడు ఉత్తరాయణం వచ్చేంత వరకు ఉండన్నాడు. ఇంకో 10-12 రోజులు ఆయన ఆగి చనిపోయినాడు. ఆయన మోక్షం పొందగలిగినాడు. ఎవరు? భీష్ముడు. ఆయన ఏ భగవద్గీత ఏం లేదు, ఏ జ్ఞానము తెలియదు, ఆయన చెప్పిన ధర్మాలు అసలు తెలియదు. ఎట్లా తెలుసుకున్నాడు అంటే, అదే మీకు వచ్చారు, మనకు కూడా తెలియదు. అర్థమైందా? ప్రత్యక్షంగా ఉన్న రోజు కథ అది. పరోక్షంగా కొన్ని వేల సంవత్సరాలకు, దాదాపు 5,000 సంవత్సరాలు, 4,000 చిల్లర సంవత్సరాలకు మీరాబాయి పుట్టి ఆయన దేవుడని నమ్మింది. ఎవరిని? కృష్ణుడిని. పరోక్షంగా. ఆ రోజు ప్రత్యక్షంగా లేడు ఆయన, కానీ ఆమె కూడా మోక్షం పొందింది. అంటే ఈయన చెప్పిన ధర్మాలు బట్టి ఏమైనా ఆమె పొందిందంటే, అసలు భగవద్గీత ఆమె ఎప్పుడు చదవలేదు. భగవద్గీతను కృష్ణుడు చెప్పినాడనే విషయం కూడా ఆమెకు తెలియదు. భగవద్గీత ఆమె చదవలేదు. ఆయన కృష్ణుని నామాన్ని పట్టుకొని, కృష్ణుని పేరుని పట్టుకొని, ఆయన పాటలను పట్టుకొని, ఆయన సంగీతం, ఆయన మీద భక్తితో విశ్వాసంతో ఆయన లోనికి ఐక్యమైపోయింది. అంటే దేవునిలోనికి ఐక్యమైంది. కానీ ఆమెకు కృష్ణుడు చెప్పిన ధర్మాలు ఏ భగవద్గీత కూడా తెలియదు. అటు భీష్మునికి ప్రత్యక్షంగా ఉన్న రోజు భీష్మునికి తెలియదు, పరోక్షంగా మీరాబాయి కూడా. కానీ వాళ్ళు మోక్షం పొందగలిగినారు. అతను కృష్ణుడిని దేవుడని, నిజంగా దేవుడని వాళ్ళు తెలుసుకోగలిగినారు. మన అందులో ఉన్న సారాంశం ఏమి అంటే, అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మనం ధర్మాలు తెలుసుకున్నా కానీ, అంటే కృష్ణుడు ధర్మాలు తెలియజెప్పిపోయినా కానీ, మన ఆ ధర్మాలు మనం గుర్తించలేకుండా మనం ఈరోజు వరకు కృష్ణుని నమ్మకున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇది గురువు యొక్క, అంటే పూర్వం వచ్చిన గురువు కథ ఇది. అంటే గురువు అనేటువంటి వాడిని మనం తీసుకుంటే, కృష్ణుడు చెప్పిన ధర్మాలు మనం తీసుకుంటే, అతను గురువు చెప్పిన విద్య కాబట్టి ఇది ఎవరు చెప్పిన విద్య? భగవద్గీత గురువు చెప్పిన విద్య కాబట్టి, ఎవరు? కృష్ణుడు గురువు కాబట్టి, ఆయన జగద్గురువు కాబట్టి, ఆయన విద్యను మనం నేర్చుకున్నాం కాబట్టి మనకు సుపుణ్య విద్యే. నేను చెప్పే సుపుణ్య విద్యే. అర్థమైందా? మీరు వినేది కూడా సుపుణ్య విద్యనే. మీరు తెలుసుకుంటే సుపుణ్య విద్యని ఇదే తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా లేకున్నా కానీ పరోక్షంగా ఆయన చెప్పిన జ్ఞానాన్ని విని మనము గుడ్డి విద్య కాకుండా సుపుణ్య విద్యను ఆశ్రయించవచ్చు. ఇది సుపుణ్య విద్య. ఏది? భగవద్గీత. ప్రపంచంలోకెల్లా సుపుణ్య విద్య ఏది? ఒక దేశానికి కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ సుపుణ్య విద్య ఏది? భగవద్గీత.
మళ్ళీ ఇంత పెద్ద భగవద్గీతను మన దగ్గర పెట్టుకొని దాన్ని విశ్వసించుకోకుండా అన్నిటికంటే వేదాలు ముఖ్యమంటాడు ఒకడు. మీరు ఎంత పిచ్చిలో వండారండి, మీకు అంత ఇది అంటారు, మళ్ళీ అదేదో గురువు అంటారు, మీరు అంత 10 మంది శిష్యులు అంటారు, ఏదో ప్రబోధ సేవా సమితి అంటారు. మళ్ళీ ఇంత పొరపాటుగా మీరు వేదాలు విడిచిపెట్టి భగవద్గీతలు పట్టుకున్నారు, ఎంత పొరపాటు అంటారు. అమ్మాయి పెద్ద పొరపాటు. ఆ పాటేరా మనకు కావాల్సింది, ఏదో ఒకటి పొరపాటుగా కానీ ఆయన పట్టుకునేది కావాలనుకొని నేను అంటాడు. అంటే వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళ మాదిరి వేదాలు విడిచిపెట్టి దాన్ని పట్టుకునేవి ఎంత పొరపాటు కొన్నావు అంటే, అంత పొరపాటు నువ్వు ఏంటి చాలా బాగుండేది, ఇది పాటు, ఇది కింద పడిపోయినాం మేము, ఇంకా లేం, ఇంకో దానికోసం చూడం మేము. నువ్వు పొరపాటు పడినోడు దీన్ని దాన్ని ఇంకో దాన్ని అన్ని చూస్తావు, ఒకదాన్ని నమ్మ నువ్వు. మేము పడినాము కానీ ఉంటాం, నువ్వు పడలేదు పోతానంటావు నువ్వు అని చెప్పావు. ఇట్లా మాట్లాడతావు అంటే ఇంక మాట్లాడక ఏం చేస్తావు, మేము పడినామంటాడు కదా, చాలా ఆడనే ఉంటాము, మమ్మల్ని లేపలేకపోతురు అని చెప్పినావు. ఈ రకంగా లెక్కేసుకుని చూస్తే ప్రపంచంలో ఈరోజు ఎక్కడ ఏ విద్య చెప్పినా కానీ, అంటే బ్రహ్మ విద్య, ప్రపంచ విద్యలు లెక్కేసుకోద్దండి, బ్రహ్మ విద్యలు లెక్కేసుకుంటే అది ఎక్కడ ఏ బ్రహ్మ విద్య అని పేరు పెట్టి ఏ గురువు చెప్పినా కానీ వాడు గురువు కాదు, అది చూపునే విద్య కాదు. దాని ఏమంటాం, గురువు లేని విద్య గుడ్డి విద్య అని అక్కడను నువ్వు పర్వాలేదు. అర్థమైందా? ప్రపంచ విషయాల్లోకి వచ్చి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే నేను ఒప్పుకొని, ఏదో 11వ సంవత్సరంలో నేను ఒప్పుకోలేదు. నేను ఆ రోజు, ఈరోజు కూడా కాదు, ఆ రోజు ఒప్పుకోలేదు, చిన్న వయసులోనే. ఎందుకంటే ఆ రోజు నేర్చుకోగలిగినాం. కానీ ఈరోజు ప్రపంచంలో ఎవడూ నేర్చుకోలేకున్నాడు. గురువు లేని విద్యను చూపిన విద్యగా ఎవడు నేర్చుకోలేదు. వాడు పోయి కింద పడాల్సిందే, దాంట్లో గుడ్డోడు, అది గుడ్డి విద్య, కింద పడాల్సి, వాడు మార్గం సరిగా సాగదు, వాడు మోక్షమైన గమ్యం చేరలేడు. మోక్షమైన గమ్యం చేరాలంటే గురువుని విద్యని ఆశ్రయించాలి. గురువు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఉన్నప్పుడు కానీ ఆయన చెప్పిన విద్యనే మనం ఆశ్రయించి ముందుకు పోవాలి. అర్థమైందా? గురువు చెప్పినటువంటి విద్యను ఆశ్రయిస్తే అది గుడ్డి విద్య అవుతుంది, మార్గాన్ని సరిగా చూపించలేదు, నువ్వు మోక్షమైనటువంటి గమ్యను చేరలేవు. కాబట్టి ఇప్పుడు మీరంతా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అనే సబ్జెక్ట్ మీరు తెలుసుకున్నారు. ఈ రోజు నుండి గురువుని దృష్టిలో పెట్టుకొని, గురువు ఆయన కనపడతాడేమో చూసుకుంటానండి, కనపచ్చి గురువుని నమ్మొద్దండి. ఒకవేళ పొరపాటుగా నమ్మితే కాదని మీరే చెప్తారు నాలుగు. కాబట్టి మీరు జ్ఞానం తెలుసుకోవడానికి మొదలుపెట్టండి. అంటే కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోండి, అది ఆయన గురువు. ఆయన చెప్పిన జ్ఞానం మనం తెలుసుకోవడమే నిజమైన చూపున్న జ్ఞానం. ఇప్పుడు గురువుని ఎతకద్దండి మీరు. ఇప్పుడు గురువుని ఎతికినామనుకో, ఒకవేళ వాడు కనపరాడు, కనపచ్చినా మనం నువ్వు లాస్ట్ వరకు పోతావు. కాబట్టి ఈ రామాయణం అంతా ఎందుకు, మనకు ఆ రోజు చెప్పినాడు, ఆయన చెప్పిన విద్య మనకు చాలు. ఆయన చెప్పినటువంటిది మనం ఈరోజు గురువున్న విద్యే, చూపున్న విద్య. గురువు లేని విద్య అయితే గుడ్డి విద్య. మాది గురువు లేని విద్య కాదు, గురువు ఉన్న విద్య. మాది బాగా పూర్తి చూపు ఉండే విద్య అని బాగా ధైర్యంగా చెప్పుకోండి, పర్వాలేదు. అంతే, ఇంతటితో సాలిస్తాం.